ప్రతిపక్ష నేత జగన్ వారానికి 4 రోజులు పాదయాత్ర చేసి తిరిగి కోర్టుకు పాదయాత్ర చేసేవారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ పాదయాత్రలో ప్రజలతో గొప్పలు చెప్పుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా ఈదాపురంలో 14 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన బ్రిడ్జిను అచ్చెన్నాయుడు ప్రారంభించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఒక్క టీడీపీ ప్రభుత్వం మాత్రమే అమలు చేసిందని మంత్రి తెలిపారు. ఈరోజు నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు చేశారు. పాదయాత్రకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పవిత్రత ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి చేశాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేసి ఒక పాదయాత్ర అనేది ఒక పవిత్రత గురించి చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వారితో మమేకమై ఈరోజు అనేక సమస్యల పరిష్కారానికి పాదయాత్ర ఒక వేదికగా ఉపయోగపడింది. కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రని అపహాస్యం చేసే విధంగా పాదయాత్ర చేశారు. నేను అడుగుతున్నాను, పాదయాత్ర ఎవరైనా సరే మొదలు పెట్టేటప్పుడు చివరిగా పూర్తి చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళినటువంటి సందర్భాలే మనం చూసాం తప్ప వారంలో 4 రోజులు పాదయాత్ర చేయడం, ఆ 4 రోజులు కూడా నేను రోజు 10 కిలోమీటర్లు వాకింగ్ చేస్తాను, కానీ పాదయాత్ర రోజు 8 కిలోమీటర్లు చేయడం, 3 రోజులు వెళ్ళి విలాసవంతమైనటువంటి ఇంటిలో ఉండడం, ఆ రకమైనటువంటి పాదయాత్ర చేసి మొత్తం పాదయాత్రను అపహాస్యం చేశాడు. పోనీ పాదయాత్ర చేశావు, నువ్వు సాధించింది ఏమిటి? నువ్వు పాదయాత్ర చేశావు, ప్రజలకు ఇచ్చినటువంటి నీ భరోసా ఏంటి? పాదయాత్ర చేశావు, ప్రభుత్వం చేసిన వైఫల్యాలైనా ప్రజలకు చెప్పగలిగావా? ప్రభుత్వం ఏదైనా ప్రజలకు హామీ ఇచ్చి నెరవేర్చలేదని చెప్పగలిగావా? లేకపోతే రేపు నేను అధికారంలోకి వస్తే పని చేస్తానని చెప్పగలిగావా? నీకు అసలు రాజకీయాల మీద అవగాహన లేదు. నీకున్నది ఒకే ఒకటి, రాజశేఖర రెడ్డి కొడుకు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు 1,00,000 కోట్ల డబ్బు, ఈ రెండే నీకు రాజకీయంగా ఉన్నటువంటి అవకాశం తప్ప నీకు రాజకీయ అవకాశమే లేదు. ఈరోజు ఒక జిమ్మిక్కు చేశారు, మీరు కూడా పాత్రికేయులు ఉన్నారు. ఓకే, ఎవ్రీడే సభలు ఎక్కడ పెట్టుకున్నా నేను అభ్యంతరం పెట్టను. 13 జిల్లాలు తిరిగి ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగి చిట్ట చివరి ముగింపు సభ కూడా ఒక గ్రౌండ్లో ఒక వేదిక పెట్టి నువ్వు పెట్టుకోలేకపోయావంటే నీదొక పాదయాత్ర, నీదొక పార్టీ, నువ్వు ఒక నాయకుడు నాకు చెప్పు. పాదయాత్రకి వెళ్ళి ఎక్కడ సమావేశాలు పెడుతున్నారు? ఏదైతే 100 మందో 200 మందో 1000 మంది పడిన కోట్లలో పెట్టి నువ్వు హైప్ క్రియేట్ చేస్తున్నావు. ఏది ఏమైనా సరే నీ పాదయాత్ర వల్ల నీకు నష్టం జరిగింది కానీ లాభం లేదు. గత పాదయాత్రలతో పోల్చు చంద్రబాబు నాయుడు రాత్రి 12 గంటల వరకు పాదయాత్ర చేశాడు. ప్రతి ఊర్లో కూడా మాట్లాడాడు. నువ్వు ఎక్కడ మాట్లాడావు? నియోజకవర్గానికి ఒక దగ్గర మాట్లాడినప్పుడు ఏం మాట్లాడావు? అక్కడ ఎవరో చోట నాయకుడు ఏదో స్లిప్ ఇస్తే అక్కడ ఉన్న ఎమ్మెల్యేకో నాయకులకో తిట్టెళ్ళడం తప్ప నేను రేపు అధికారంలోకి వస్తాను, మీకు ఇచ్చేస్తాను, లేదా చంద్రబాబు నాయుడు మీకు ఈ హామీలు ఇచ్చాడు, ఇవి నెరవేర్చలేదని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇంకొకటి నేను ప్రశ్నిస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించినప్పటికీ మేము ఎన్డీఏ పార్టీలో ఉన్నాం, మోడీతో కలిసి మేము ముందుకు వెళ్ళాం. ఆ రోజు పాదయాత్రలో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవాడు, మమ్మల్ని విమర్శించేవాడు. ఎప్పుడైతే మేము కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామో, ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం పెట్టి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామో ఆ రోజు నుంచి మీరు లెక్కుంటూ చూడండి ఏ ఊర్లో మొదలైందో. కానీ ఆ రోజు నుంచి ఇచ్చాపురం వరకు ఒక్క రోజైనా సరే ప్రత్యేక హోదా గురించి కానీ, మోడీ గారు మన దేశంలో రాష్ట్రానికి అన్యాయం చేశాడని కానీ, ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో రావాల్సినటువంటి అంశాలు కానీ ఒక్క రోజైనా మాట్లాడాలని అడుగుతున్నాను. ఈరోజు దేశం మొత్తం కారే కూడిస్తుంది మోడీ గారు అన్యాయం చేశారని. మోడీ గారి వల్ల ఈ దేశం నరవనాశనం అయింది, వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయని దేశంలో అందరూ కలుస్తుంటే దానికి కూడా ఎగతాళిగా చంద్రబాబు నాయుడు ఒకరోజు అక్కడికి వెళ్ళి టీ తాగుతాడు, ఒకరోజు మమతా దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేస్తాడు అని ఎగతాళిగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు వెళ్తే మమతా బెనర్జీ నాయకులందరూ ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు. నువ్వు వెళ్ళి ఇంకొక రాష్ట్రానికి కూర్చున్న ఆడ మనిషే లేగదు. నీకు చంద్రబాబు నాయుడికి తేడా అది. నువ్వేదో నేను ఒక నాయకుడిను, నాది ఒక పార్టీ ఉందని చెప్పి నువ్వేదో అనుకుంటే పులికి చూసి నక్క వాతలు పెట్టుకునే సందాగా ఉంటుంది తప్ప నీకు ప్రజలు హర్షించరు. ఇచ్చాపురం నేను వెళ్ళాను, ఇంకొక 2-3 ఎలక్షన్లు అయ్యేసరికి ఇచ్చాపురంలో స్తూపాలతో నిండిపోతాయి. స్తూపాలు మొత్తం దేనికా స్తూపాలు? నువ్వేంటి సాధించావని తోపు?
ఆ స్తూపానికి పెట్టిన ఖర్చు ఒక పేదవాడికి సామాన్యుడికి ఒక దానంగా ఇస్తే ఉపయోగపడుతుంది తప్ప నీ స్తూపాలు దేనికి? కాబట్టి నీ పాదయాత్ర అట్టర్ ఫ్లాపు మీరే చూశారు. నేనైతే అనుకున్నాను ప్రతిరోజు ఏదో జిమ్మికి చేసి రోడ్డు మీద సభలు పెట్టారు, కానీ చిట్ట చివరి సభ అయినా సరే 13 జిల్లాల నుంచి తెచ్చి ఒక భారీ బహిరంగ సభ పెడతామన్నారు. కానీ అది కూడా రోడ్డు మీద పెట్టి దీన్ని పూర్తిగా అపహాస్యం చేశారు. ఏది ఏమైనా సరే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. నేను ఇప్పుడే మీకు చెప్పాను, నేను మంత్రిగా కాకపోయినా తెలుగుదేశం పార్టీలో లేకపోయినా ఈ జిల్లాలో ఒక సామాన్య పౌరుడిగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి పాదయాత్ర చేయనివ్వను. నువ్వు చేసినటువంటి అన్యాయానికి మేము కష్టాల్లో ఉన్నప్పుడు మా జిల్లా రాకపోతే నీకెందుకు పాదయాత్ర చేయించాలి? ఈరోజు ఆ రకంగా ప్రజలు మంచివాళ్ళు. మా రామ్మోహన్ నాయుడు చెప్పినట్టుగా శ్రీకాకుళం ప్రజలు మంచివాళ్ళు. ఈరోజు నువ్వు వచ్చావని చెప్పి నీకు నిలదీయలేదు, ఎందుకంటే ఒక సంస్కారం ఒక సంస్కృతి మాకుంది కాబట్టి నిలదీయలేదు. రేపు 2019 రేపు సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచి తిత్లీ యొక్క తడాకా ఏంటో, తిత్లీలో నువ్వు ఈ జిల్లాకు చేసిన అన్యాయం ఏంటో రేపు నిరూపించబోతుందని చెప్పి తెలియజేస్తున్నారు. అవినీతి చక్రవర్తి పుస్తకం ఆయన రిలీజ్ చేయడం, మీరు రాయడం, 6.5 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు తినేశాడట. ఏమండి 4 సంవత్సరాల్లో రాష్ట్ర బడ్జెట్టే 6 లక్షల కోట్లు లేకపోతే 6.5 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడట. పెన్షన్లకు ఇచ్చిన సంవత్సరానికి 5,000 కోట్లు అవినీతి. ఈరోజు రుణమాఫీ చేసింది అవినీతి. లేకపోతే అమరావతి వెళ్తాడు, అమరావతిలో చంద్రబాబు నాయుడు బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా మాట్లాడుతాడు. అవినీతిని అమరావతిలో జరగడానికి అవకాశమే ఉంది. నువ్వు భూమి ఇచ్చావు, నీ భూమి ప్రభుత్వం దగ్గర ఉంది, దానికి బదులుగా నీకు భూమి ఇచ్చాము. ఎంతలో అవినీతి జరగడానికి ఏమైనా ఉందా? చంద్రబాబు నాయుడు భూములు వ్యాపారం చేస్తున్నాడా? నువ్వు నీ దగ్గర భూమి తీసుకొని అందులో కొంత ప్రాప్తికి నీకు భూమి ఇచ్చి అక్కడ అమరావతి కడుతున్నారు. ఈరోజు ఇంకొకటి పోలవరం అంట ఏదో సినిమా చూపిస్తున్నాడట. అమరావతి సినిమా నీకు ఒకవేళ నేను జగన్మోహన్ రెడ్డికి అయిపోయింది కదా పాదయాత్ర, ఈరోజు ఏదో తిరుపతి మెట్లు ఎక్కుతానంటావు, రేపో ఎల్లుండి ఎక్కడ ఉంటావు చెప్పు, నేనే వస్తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నీ దగ్గరికి, నేనే నా కారు ఎక్కిస్తాను, నీకు పోలవరం మొత్తం తిప్పుతాను, ఎంత పనులు అయ్యాయో చూపిస్తాను, అమరావతి మొత్తం తిప్పుతాను, రాజధాని ఎంతవరకు అయింది, రోడ్లు ఎంతవరకు అయ్యాయి, ఈరోజు అసెంబ్లీ భవనం ఏ రకంగా కడుతున్నారు, కోర్టు భవనం అదే రకంగా అవుతుంది, నేను చూపిస్తాను. అప్పుడు కానీ నువ్వు పోలవరం జరగడం లేదు, అవినీతి జరుగుతుంది, అమరావతి జరగడం లేదు సినిమా చూపిస్తానంటే నేను రాజకీయాలను తప్పుకుంటాను. ఏదో నువ్వు ఎటకారంగా ఎక్కడో మాట్లాడితే అది ఒకవేళ మాట్లాడితే ఛాలెంజ్కి సిద్ధపడాలి. మా టెక్కలు వచ్చాడు, టెక్కల్లో అచ్చెన్నాయుడు తాటి చెట్టు అంత ఎదిగాడు, ఈత పెక్కంత పని చేయలేదన్నావు. నేను ఆ రోజే మీకు అందరూ ఉన్నారు లేదు, ఆ రోజు సవాల్ విసిరాను. నాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి, నేనే నా కారు వేసుకొని ఎక్కుతాను, నా కారు ఎక్కువ ఈ 4.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయకత్వంలో ఏ అభివృద్ధి చేస్తాను నీకు చూపిస్తాను, అభివృద్ధి జరగలేదంటే నేను ముక్కు నేలకు రాసుకుంటానని చెప్పాను. దేనికైనా సిద్ధపడాలి. విమర్శలు చేసినంత మాత్రం కాదు, విమర్శ చేసేటప్పుడు దానికి ఛాలెంజ్ చేస్తే దానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. ఈరోజు బీసీల గురించి మాట్లాడుతున్నావు, దానికి నేను ఛాలెంజ్ చేశాను. మీ అయ్య హయాంలో కాంగ్రెస్ హయాంలో 4.5 సంవత్సరాల్లో బీసీలకి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు రా అంటే దానికి రావు. ఏదో మైకు దొరుకుతుంది 10 మంది ఉంటే మాట్లాడి వెళ్ళిపోతామంటే ప్రజలు అమాయకులు కాదు. నేను ఒకటే చెప్తున్నాను, రేపు 2019లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం అది ఒక చారిత్రాత్మక అవసరం. ఏదో మా గురించి కాదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి తప్పనిసరిగా ప్రజలు ఉత్సాహం మీరే చూశారు. నిన్న జరిగిందంటే ఈరోజు వచ్చారంటే కసిగా వచ్చారు. ఇటువంటి సభ అయినా నిన్న పెట్టుకోగలిగాడా? నువ్వు చెప్పు, నువ్వు వచ్చావు కదా నేను లైవ్ ఇవ్వడానికి. ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో పాదయాత్రలో ఇలాంటి శామియానాలు వేసి ఒక డయాస్ వేసి ఒక సభ పెట్టుకోగలిగాడా? అది ఒక రాజకీయ పార్టీ, ఆయన నాయకుడా? అదంతా గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతున్నాను. జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి తిత్లీ దెబ్బ రేపు శాసనసభ పార్లమెంట్ ఎలక్షన్లో చూపిస్తారు జిల్లా ప్రజలు అనేది నాకు ఒక విశ్వాసం ఉంది. తెలుగుదేశం పార్టీకి యాత్రలు అవసరం లేదమ్మా, రోజు యాత్రలే. మా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు నుంచి గ్రామంలో ఉన్న కార్యకర్త వరకు నిరంతరం ప్రజల మధ్యనే మేము బతుకుతుంటాం. మాకెందుకు యాత్రలు? నిరంతరం ప్రజల మధ్యనే ఉంటున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, ఓపెనింగ్లు చేస్తున్నాం, ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్తున్నారు, అది పరిష్కరిస్తున్నాం. ఆ రకంగా జరిగి మాకు యాత్రలు అక్కర్లేదు. వాళ్ళు ఎప్పుడో 5 మాసాలకు ఒకసారి కుంభకోణంలో లేచి వస్తారు కదా, వాళ్ళకి యాత్రలు. మాకు యాత్రలు అవసరం లేదు. నిరంతరం ప్రజల మధ్యలో ఉన్న వాళ్ళకి యాత్రలు ఎందుకు? కాబట్టి మాకు అవసరం లేదు.